శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం గుంజిలేవ గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. అన్నం పరమార్థం కావాలనే తలంతోనే అన్నప్రసన్నం ఆడపిల్లలకు 5వ నెల 5వ రోజు, మగపిల్లలకు 6వ నెల 6వ రోజు చేసే ఈ వేడుకలలో అనామిక వేలుతో బంగారు ఉంగరంతో పరమాన్నాన్ని ముట్టిస్తారు. చిన్నారి ఎదుట పుస్తకం, కలం, బంగారం, కత్తి, డబ్బు, ఆహారం తదితరులను ఉంచుతారు. పసిపిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉండి వారి భవిష్యత్తును వికసింపజేసి సహజ గుణాలను పసిగట్టడమే ఆయా వస్తువులను పట్టించే ఈ వినోద ప్రక్రియ. అన్నప్రాసనలో అనామిక వేలుతో తినిపించడంతో విశేషం ఉంది. 5 వేలు స్వయంభూ, పరమేష్టి, చంద్ర, సూర్య, పృథ్వీ అనే 5 పర్వతాలకు ప్రతీకలు. పరమేశ్వరుని పంచకల వ్యయత్వం శరీరంలోని వేలుకు వ్యాపించి ఉంటుంది. ఇందులో చంద్రుడి అనామిక స్థానం, చంద్రుని వలన ఔషధములు ఉత్పన్నమవుతుంటాయి. అన్నాన్ని వైదిక భాషలో సోమం అంటారు. సోమం అంటే అమృతం. చంద్రుని కిరణాల్లో ఉండే సోమర సమృతాన్ని దేవతలు సేవించి అమృతులయ్యారు కానుక చంద్రుడు అన్నాది దేవత. ఈ అమృతత్వం, అమరతత్వం అనేది చంద్రుడు ఆహారాల వల్ల సంక్రమిస్తున్నాయి. అందువల్ల చంద్రస్థానమైన అనామిక వేలుతో అన్నప్రసన్న చేస్తారు. గుంజిలేవలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.